ఈరోజు మనం ఎమోషనల్ సపోర్ట్ ఇన్ ప్రెగ్నెన్సీ గురించి డీటెయిల్గా మాట్లాడదాం. అందరూ హస్బెండ్స్, మీ వైఫ్స్ ఎవరైతే ప్రెగ్నెంట్గా ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది. ఒక లైఫ్కి జన్మనివ్వడం అంటే అది ఎమోషనల్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా అని గుర్తుంచుకోవాలి. ప్రెగ్నెన్సీలో ఎప్పుడూ వైఫ్ టయర్డ్నెస్ కంప్లైంట్ చేస్తుంది అనుకోండి, అది చాలా రియల్. ఎందుకంటే లోపల ఒక లైఫ్ అనేది క్రియేట్ అవుతున్నప్పుడు మనం ఊహించలేనంత ఎనర్జీ అనేది ఖర్చు అవుతుంది. సో ఇది అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి. ప్రెగ్నెన్సీలో ఇంకా మూడ్ స్వింగ్స్ అనేవి కూడా చాలా ఉంటాయి అన్నమాట. అంటే దీనివల్ల అనుకోకుండా వాళ్ళకి తెలియకుండానే కోపము, బాధ, ఏడవాలనిపించడం ఇది చాలా కామన్గా ఉంటుంది. ఇది హార్మోనల్ షిఫ్ట్స్ వల్ల జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రెగ్నెన్సీలో సడన్ అర్జెంట్ హంగర్ క్రేవింగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. మనకి బేబీ యాక్టివిటీ వల్ల మనకి గ్లూకోజ్ లెవెల్స్ డిప్ అవ్వడం వల్ల ఇది తరచుగా జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో నైట్ టైమ్ బాగా క్రాంప్స్ అన్నమాట, బాడీ పెయిన్స్ రావడము, ఇదంతా కూడా చాలా రియల్ అండ్ బాగా హర్టింగ్గా ఉంటుందన్నమాట. ఎవరైనా ఒక మసాజ్ ఇస్తే బాగుండు అని అనిపిస్తుంది. సో ప్రెగ్నెన్సీలో ఇంత ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు వాళ్ళకు ఒక డాక్టర్ కంటే కూడా ఎక్కువగా అర్థం చేసుకునే పార్ట్నర్ ఉండడం చాలా అవసరం. సో ప్రెగ్నెన్సీ అనేది ఒక అద్భుతమైన మిరాకిల్ అన్నమాట. సో ఇది అర్థం చేసుకొని మీ వైఫ్స్ని కనుక మీరు సపోర్ట్ చేసేటట్టయితే ఇది డెఫినెట్గా వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.